ఆయనతో మీరు చేతులు కలపడం, కలిసి పనిచేయడం, ఆయన్ని కలిసేదానికి, ఆయన్ని ఇంప్రెస్ చేసేదానికి ఒక పసుపచ్చ చీర, తెలుగుదేశం పార్టీ కలర్ చీరని కట్టుకొని ఆయన్ని కలిసి ఆయన్ని అభినందించడం, ఆయనతో చర్చలు జరపడం, ఆయనతో కుట్రలు చేయడం, ఇంతకన్నా దారుణమైనటువంటిది అమానవీయమైనటువంటి ప్రవర్తన ఎక్కడైనా ఉంటుందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎంత దురదృష్టం అంటే, మీరు చేస్తున్నటువంటి పని ఈరోజు కొన్ని ఆస్తుల్ని జగన్ గారు మీకు ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితిలో ఎందుకున్నారన్నటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకు ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది, దీనికి కారకులు ఎవరు అన్నటువంటిది రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆ కారకులు ఎవరన్నటువంటిది మీకు తెలుసు. ఆ కారకులు శంకర్రావు అయితేనేమి, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శంకర్రావు అయితేనేమి, ఎర్రంనాయుడు అయితేనేమి. ఎర్రంనాయుడు ఎలా చనిపోయాడో మీకు తెలుసు. భగవంతుడు ఉన్నాడు, ఎవరైనా తప్పు చేస్తే శిక్షించేదానికి భగవంతుడు పైన ఉన్నాడు అన్నటువంటి విషయం.